హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో అలసందలతో వడలు చేసి చూపిస్తాను. ఇవైతే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అలసంద వడలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్గా అయినా తయారు చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయండి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు అలసందల్ని తీసుకున్నాను. నేను ఇక్కడ నాటు అలసందలను అయితే తీసుకున్నానండి. వీటిని ఇలా గిన్నెలో వేసేసుకుని ఇవి పూర్తిగా మునిగే వరకు నీళ్లు పోసేసుకుని ఒక నైట్ అంతా కానీ లేదు అంటే ఒక 5-6 గంటలైనా సరిపోతుంది ఇవి నానడానికి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నైట్ నానబోసేసుకోండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఇలా 5-6 గంటలైనా నానబెట్టుకోవచ్చు. నేనైతే ఈవినింగ్ నానబెట్టుకున్నానండి. మార్నింగ్ చూస్తే ఇలా పూర్తిగా నానిపోయి ఉన్నాయి. చూసారు కదా, ఒక నైట్ అయితే చాలా బాగా నానుతాయి ఇవి. వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకుని తీసుకోవాలి. ఇలా అలసందల్ని పూర్తిగా కడిగేసుకుని తీసుకున్న తర్వాత వీటిని మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెని తీసుకుని దానిలో ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా ఈ అలసందల్ని వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిరపకాయ కానీ అల్లం కానీ మిక్సీలో వేయట్లేదండి, తర్వాత వేస్తాను. ఇలా కొన్ని వేసుకుని ముందు మిక్సీ పట్టుకోవాలి. ఇలా 2-3 సార్లు మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసేసుకుని ఇప్పుడు దీనిలో ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. దీనిలోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మరి ఎక్కువైతే కసమైద్దండి, కొంచెం చూసుకుని వేసుకోండి. తర్వాత దీనిలోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని అలాగే ఒక కరివేపాకు రెబ్బను కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇవి పూర్తిగా కలుపుకోవాలి. వీటిలో నీళ్ళు అయితే అస్సలు పోయకూడదండి. నీళ్ళు పోయకుండానే మనం వీటిని ఈ వడల్లాగా చేసుకోవాలి. ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి. ఒకవేళ మీకు దీనిలో వాటర్ ఎక్కువైంది అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండిని వేసుకుని వడలు వేసుకోవచ్చు. ఇలా ఒకసారి పూర్తి కలిపిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా వేసి చూసుకోవాలి ఆయిల్ వేడైంది లేనిది. ఇలా మరీ ఎక్కువ వేడైతే వడలు అనేవి మాడిపోతాయండి. కాబట్టి కొద్దిగా వేడిగా ఉండగానే ఆయిల్ని ఈ వడల్ని దీనిలో వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు వడలుగా వేసేసుకుంటే ఒక్కొక్కటిగా వేసేసుకుని ఇవి వెంటనే కలపకుండా ఒకవైపు పూర్తిగా వేగిన తర్వాతే మరోవైపుకి టర్న్ చేసుకుని వీటిని వేయించుకోవాలి. ఇలా 2 పక్కల ఈ కలర్ వచ్చిన తర్వాత ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ వేయటం. రుచి కూడా చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇవన్నీ తీసేసిన తర్వాత మిగిలిన పిండిని కూడా ఇలా వడల్లాగా వేసేసుకోవాలి. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా బాగుంటాయండి, ఈవినింగ్ స్నాక్గా అయినా బాగుంటాయి. చాలా ఇష్టంగా తినేస్తారు ఎవరైనా సరే. ఇవి కూడా పూర్తిగా వేగిన తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, అలసంద వడలు అయితే రెడీ అయిపోయినాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవి స్నాక్గా అయినా అలాగే బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.